నేను ప్రశాంతి. నేను మీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఆయన పేరు శ్రీ కత్తెర శంకరయ్య గారు. ఆయన రిలయన్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. అలాగే ముంబై తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఆయన స్వాతి ఫౌండేషన్ స్థాపించారు. ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు ముంబైలోనూ అలాగే ఇక్కడ కూడాను ఎన్నో చేస్తూ ఉన్నారు. ఆయన గురించి మనం ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ సార్. మీ గురించి బయట అన్నీ తెలుసుకుంటూ ఉన్నాను, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లోను, వెబ్సైట్స్లో, అలాగే న్యూస్లో కూడా. మీరు ముంబై నుంచి హైదరాబాద్ ఇంత దూరం వచ్చి ఇక్కడ చేయడం నాకు ఎంతో గర్వకారంగా ఉంది. అండ్ మీ ముందు కూర్చొని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం కూడా నాకు ఎంతో చాలా ఆనందంగా ఉంది. మీరు ఈ ఫౌండేషన్ అనేది ఎప్పుడు స్థాపించారు, దీని గురించి మాకు తెలియజేయండి. స్వాతి నా కూతురు. చిన్నప్పటి నుంచి ఆమెకు ఒక హెల్పింగ్ స్వభావం వ్యక్తి. అయితే ఆమె స్వయంగా భరతనాట్యంలో అరగంటలు చేసి భరతనాట్యం టీచర్గా కూడా చేసింది. ఆమె సొంతంగానే ఒక అకాడమీని పెట్టి, డ్యాన్స్ అకాడమీ పెట్టి, ఎవరైతే నీడీ పీపుల్స్ ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఆలోచన ఆమెలో వచ్చింది. ఆ ఆలోచననే ఆమె అకస్మాత్ మరణం వల్ల మాకు ఆమె ఆలోచనలు ఒక సమాజాన్ని ముందుకు తీసుకొచ్చి ఏదైతే ఆమె ఆలోచన ఉందో నీడీ పీపుల్స్కు ఏదైతే చేయాలని తపన ఉంది, ఆ స్వాతి ఫౌండేషన్ పేరు మీద మేము ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ కల్చరల్ యాక్టివిటీస్ చేయాలని ఈ సంస్థను నవంబర్ 2014 స్థాపించడం జరిగింది. స్వాతి 26 జనవరి 1994లో పుట్టింది. 24 జూలై 2014లో మరణించడం జరిగింది. మాకు మరణించిన వెంటనే నవంబర్లో ఈ ఆర్గనైజేషన్ మేము స్థాపించడం జరిగింది. అది స్వాతి ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం నీడీ పీపుల్స్ ఎవరైతే ఎడ్యుకేషన్ వాళ్ళు చదువుకోలేక పరిస్థితిలో ఉన్నారు, ఎవరైతే మెడికల్ లేని స్థితిలో అనారోగ్యం పాలయ్యి వాళ్ళకు ఎట్లాంటి ఫైనాన్షియలీ లేకుండా వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళ కోసం, మళ్ళీ కల్చర్ యాక్టివిటీస్ మన కల్చర్, మన కళను మరవకుండా మన సంప్రదాయాన్ని నిలబెట్టడం కోసం ఈ 3 పనుల మీద మేము ఫోకస్ చేస్తున్నాం. ఇందులో భాగంగానే మేము ముంబైలో ఆమె జ్ఞాపకాల్లో 26 జనవరి ఆమె పుట్టినరోజు సందర్భంగా అక్కడ బ్లడ్ క్యాంప్ నిర్వర్తించాము. అక్కడ 150 మంది దాతలు వచ్చారు. అక్కడ ముంబై మహారాష్ట్ర మంత్రి శ్రీ వినోద్ తావడే, ఎడ్యుకేషన్ మినిస్టర్, వారు వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చి చాలా అభినందించారు. అలాగే అక్కడ ఉన్న ప్రముఖులు, లోకల్ ఎమ్మెల్యేస్, కార్పొరేటర్స్, మిగతా చాలామంది వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అయితే స్వాతి ఫౌండేషన్ 2 మేము నిర్ణయించుకున్నాం. ఒకటి ఆమె పుట్టినరోజు, ఒకటి ఆమె వర్ధంతి రోజు. అయితే పుట్టినరోజుకు ఇప్పుడు బ్లడ్ క్యాంప్ చేశాం. వర్ధంతికి ఇప్పుడు హైదరాబాద్ దాని దగ్గరలో నల్గొండ డిస్టిక్ చౌటుపల్లి మండలం తంగడపల్లి గ్రామంలో 28 జూన్ 2015 ఐకేఎం నిర్వహిస్తున్నాం. తంగడపల్లి గ్రామంలో సుమారుగా 10,000 మంది ఉంటారు. ఆ 10,000 మందిలో వాళ్ళకు ఎవరైతే కంటి చూపుతో బాధపడుతున్నారో వాళ్ళ అందరికీ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇంత చిన్న వయసులో అసలు ఎవరూ అనుకోకుండా అకస్మాత్తుగా ఇంట్లో ఆడుతూ పాడుతూ తిరిగే ఒక మీ అమ్మాయి చనిపోవడం అంటే, మరణించడం అంటే చాలా బాధాకరంగా ఉంటుంది. తను మీతో ఉన్న అనుబంధం ఎలా ఉండేది మీతో? స్వాతి నా చిన్న కూతురు. ఆమె చాలా గారంగా పెరిగింది ఇంట్లో. ఆమె మా ఇంటికి మా అమ్మ తర్వాత స్థానం ఆమెది. అంత గౌరవంగా ఎవరు, నేను కానీ వాళ్ళ అన్నయ్యలు కానీ అక్క కానీ ఎక్కడున్నారు ఏంటి కాల్ చేసి, ఆమె కాల్ చేసిందంటే మేము ఇంటికి ఇమ్మీడియట్గా రావాలి. ఆమెతోని చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అనుబంధం
చెప్పరానటువంటిగా ఇది ఉంది. కానీ ఆ బాధల్ని నేనే తీపిగా జ్ఞాపకం చేసుకుంటూ ఆమె ఏదైతే కోరుకుందో, ఎవరికి అయితే సేవ చేయాలనుకుందో ఆ సేవ మాధ్యమం నుంచి ఆమెను నేను ఉన్నా నేను లేకున్నా ఆమె సజీవంగా అల్లి ఆమె జ్ఞాపకాలను ఆమె పనులను నింపాలన్నదే నా ఉద్దేశం. నిలపడానికి కోసం నాకు ఆ భగవంతుడు శక్తినిచ్చి ఈ పనులన్నింటినీ ముందుకు వెళ్ళి అందరికీ మంచి పనులు చేయాలనే ఉద్దేశంతో ముందుకు నడుస్తున్నాను. ఆ భగవంతుడు నాకు ఆ శక్తిని ఇచ్చిందంటే కూడా నా కూతురు స్వాతి, అసలు ఆమె ఇన్స్పిరేషనే ఈ మెమోరియల్ చేయడానికి ముందుకు వచ్చాను. అసలు ఆమె లేనిదే మా ఇల్లు ఒక కళాభియం, ఆమె లేనిది ఊహించుకోలేని పరిస్థితి మళ్ళీ. అయినా ఆమె జ్ఞాపకాలు, ఆమె యొక్క మాతోని గడిపినటువంటి సన్నివేశాలు హృదయాన్ని అప్పుడప్పుడు ఇదంతా అవసరమా అని కూడా అనిపిస్తుంది. కానీ మళ్ళీ క్షణంలోనే పప్ప నేనుండుంటే ఇవన్నీ చేయకూడదునా అనే ఒక ఉద్దేశం. అందుకని ఆమె కోసం, ఆమె జ్ఞాపకం కోసం నలుగురికి ఉపయోగపడే పని చేయాలని నేను ఈ స్వాతి ఫౌండేషన్ ద్వారా ముందుకు వస్తాను. ఇన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలంటే దీనివల్ల ఎంతో కృషి అండ్ డబ్బుతో కూడుకున్న పని. దీని వెనకాల మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఎలా ఉంది, పొలిటికల్గా మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉందా, అండ్ ఇంట్లో వాళ్ళు ఎలా మీకు ప్రోత్సహిస్తారు, ఇంట్లో వాళ్ళని అట్ ద సేమ్ టైం బయట మీరుండే సొసైటీ మీ చేసే కార్యక్రమాల్లో ఎలా రియాక్ట్ అవుతున్నారు? మీరు అన్నట్టుగా ఫైనాన్షియల్గా ఈ కార్యక్రమాన్ని ముందు నడపాలంటే సపోర్టర్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీ పరంగా చెప్పాలంటే నాకు వెల్ సపోర్ట్ ఉంది. వాళ్ళు ఈ కార్యక్రమంలో ఈ మంచి కార్యక్రమం చేయడానికి నాకు ఎప్పుడు భార్య వెన్నంట ఉంటుంది. అట్లాగే నా పిల్లలు కూడా వెల్ సపోర్ట్ చేస్తారు. అయితే ఇంకా వేరే ఈ సంస్థను ముందు నడపాలంటే సపోర్టర్స్ నేను ఉండే నివాసం దగ్గర సాయి ఛాయ సొసైటీ, వాళ్ళు సాయి ఛాయ సొసైటీ మెంబర్స్ అంతా నా వెంట ఉన్నారు. అట్లాగే రిలయన్స్ కంపెనీలో పనిచేస్తాను కాబట్టి నాతో పాటు రిలయన్స్లో ఉన్న స్నేహితులు కానీ, రాజకీయ ప్రముఖులు కానీ, మిగతా అందరూ నాకు ఈ స్వాతి ఫౌండేషన్ ఈ కార్యక్రమాలు చేయడానికి నాకు వెల్ సపోర్ట్ చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు ఈ ప్రోగ్రాంకి శ్రీ వినోద్ తావడే గారు, మహారాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్, అతను కూడా నాకు సపోర్ట్గా ఉన్నారు. అయితే ముంబై తర్వాత తెలంగాణ స్టేట్కి వస్తే ఇక్కడ ఎమ్మెల్సీ కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, మిగతా గ్రామ సర్పంచ్ కానివ్వండి, వార్డ్ మెంబర్స్ కానివ్వండి, లోకల్ లీడర్స్, మళ్ళీ పోతే ఇప్పుడు మా కమిటీ బాబురావు గారు కానివ్వండి, గ్యారా కృష్ణ గారు, సిల్వేరు అంజయ్య, శ్యామకూర రాజు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. ఆ విధంగా నాకు వెల్ సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళ ప్రోత్సాహంతో నేను ఈ పనులన్నీ కంప్లీట్ చేయగలను నమ్మకం నాలో కుదురుతుంది. అయితే ఇక్కడ నల్గొండ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా
అక్కడికి కూడా అతని దగ్గరికి వెళ్ళి మన ఆర్గనైజేషన్ గురించి చెప్పడం జరిగింది. ఆయన కూడా మన ఈ స్వాతి ఫౌండేషన్ గురించి అభినందించి మీరు చేసే కార్యక్రమాలు మంచిగా ఉంటే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. అట్లాగే ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు శ్రీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు కూడా చాలా బాగుంది మీరు చేసే కార్యక్రమం అని అభినందించి మేము ఫ్యూచర్లో మీకు ఏమైనా వర్క్స్ ఉంటే మేము చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇట్లా ఎంతోమంది పెద్దలు, యువకులు, నా స్నేహితులు, వీళ్ళంతా శ్రేయాభిలాషులు ఈ స్వాతి ఫౌండేషన్ ముందు నడిపించడానికి వాళ్ళు నా వెంట ఉన్నారు. ఇదే నా ధైర్యం. అందుకని నేను కార్యక్రమాలు చేసుకుంటూ ఏదైతే నా గమ్యం ఆమెది ఒకటి బాంబేలో ఎడ్యుకేషన్, తెలంగాణ స్టేట్లో మెడికల్, ఈ రెండు బేస్ల మీద యాక్టివిటీస్ చేసి నీడీ పీపుల్స్ వాళ్ళకి హెల్ప్ చేయాలనేది ఈ స్వాతి ఫౌండేషన్ సంకల్పం. స్వాతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐ క్యాంప్ అనేది జరుగుతుందని చెప్పారు. ఇది ఏ ప్లేస్లో జరుగుతుంది, ఏ టైమింగ్స్, ఇక్కడ జరుగుతుంది, దీని గురించి అక్కడున్న గ్రామ ప్రజలకు అందరికీ ఎలా తెలియజేస్తుంది, వాళ్ళకి ఎలా అవగాహనలోకి వస్తుంది? స్వాతి ఫౌండేషన్ నల్గొండ డిస్టిక్ చౌటుపల్లి మండలం తంగడపల్లి గ్రామంలో ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు ఈ ఉచితంగా కంటి పరీక్షలు చేసి స్పెట్స్ కూడా, అద్దాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమాన్ని తంగడపల్లి గ్రామ ప్రజలకే కాక చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా అక్కడ ఉన్న వారందరికీ ఈ సదుపాయం కలిగించడానికి కోసం మేము అక్కడ లోకల్ ఛానల్ ద్వారా మరియు కరపత్రాలు, అక్కడ ఉన్న యూత్, ఇంకా చాలామంది యువకులు కానీ సోషల్ వర్కర్స్ చాలా ముందుకు వచ్చారు. కొంత విలేకరులు కూడా ముందుకు వచ్చి మేము ఇది సార్ మంచి కార్యక్రమం చేస్తున్నాం, నేను ప్రొసైడ్ చేస్తున్నాను. కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారి నుంచి కూడా మీకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలైనా మేము అందిస్తాం, మీరు చేసే కార్యక్రమం చాలా బాగుంది. అయితే నేను మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, మీరు ఒక 3 పనులు చేయవచ్చు. ఒకటి, మీ వాయిస్ ద్వారా మీ ద్వారా ఇంకా వేరే వాళ్ళకు ఈ ఐ క్యాంప్ గురించి, కన్ను విశిష్టత, కన్ను ప్రాబ్లం ఉంటే మనం ఏం చేయలేము కాబట్టి దానికోసం మీరు ఒకరి నుంచి ఇంకొకరు చెప్పవచ్చు. రెండవది, మీరు ఈ క్యాంప్లో వచ్చి ఉత్సాహంగా పని చేయవచ్చు. మూడవది, మన గ్రామంలో వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్నవారు, వాళ్ళని మనం స్వయంగా సేవకులుగా పనిచేసి వాళ్ళని క్యాంపు తీసుకొచ్చి ఈ ప్రోగ్రాం అందరికీ ఉపయోగపడేటట్టుగా చేయొచ్చు. అయితే ఇప్పటివరకైతే ఆల్రెడీ కరపత్రాలు, కేబుల్ నెట్వర్క్ ద్వారా, గ్రామ ప్రజల ద్వారా, ఇంకోటి గ్రామంలో దప్పు శాఖ ఉంటుంది ఆ ద్వారా, ఇదంతా వెల్ ఫోకస్ అయిపోయింది. ఇక్కడ ఇప్పటివరకు నాకు ఫుల్ సపోర్ట్. స్వాతి నా చిన్న కూతురు 23 తారీఖు నాడు వర్ధంతి ఉంది. కానీ తంగడపల్లి గ్రామ ప్రజల సూచనల మేరకు ఆదివారం అయితే సెలవు దినం కాబట్టి చాలామంది ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారనే ఉద్దేశంతో మేము ఆదివారం నాడు 28 తారీఖు నాడు గ్రామ ప్రజల యొక్క వినతి ప్రకారంగా ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే గ్రామస్తులకి, గ్రామ ప్రజలకి ఇలాంటి ఒక సేవ అందించడం చాలా గొప్ప విషయం. దీనివల్ల స్వాతి ఫౌండేషన్ పట్ల మీ భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉండబోతుంది? తంగడపల్లి గ్రామ ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి ఉచిత కంటి పరీక్షలు మరియు కంటి పరీక్షలు జరిగిన వారికి ఉచిత అద్దాలు ఇవ్వడం కోసం మేము గత 3 రోజుల క్రితం గ్రామంలో ఉన్నటువంటి యువకులతో సంప్రదించి
దానికి తగ్గట్టుగా వాలంటీర్స్ని సెలెక్ట్ చేసి వాలంటీర్స్ను ఒక సిస్టమేటిక్గా వచ్చే వారిని ఒక క్యూ పద్ధతిలో ఎక్కడ కానీ తోపులాట జరగకుండా వాళ్ళకి ఎలాంటి అసదుపాయం కాకుండా మంచి నీళ్ళ ప్రొవిజన్ చేయడం జరిగింది. అయితే వృద్ధులు ఎవరైతే నడవలేని స్థితిలో ఉన్న వారిని కూడా వాలంటీర్స్ పోయి బై రిక్షా మీద తీసుకొచ్చి వాళ్ళకు మళ్ళీ ఇంటి దగ్గర దూరడం, ఇలాంటి అన్ని కోణాల నుంచి వచ్చే సమస్యల్ని మేము ముందే మీటింగ్ తీసుకొని వాలంటీర్స్ సిస్టమేటిక్గా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మీరు అన్నట్టుగా భవిష్యత్తు ప్రణాళిక గురించి, భవిష్యత్తు ప్రణాళిక నాకు ఈ తెలంగాణ స్టేట్లో ఎక్కడైనా నాకు ఒక 2 ఎకరాలు, సుమారుగా 2 ఎకరాల స్థలం దొరికితే నేను అక్కడ ఒక స్కూలు, ఒకటి హాస్పిటల్, ఇట్లాంటి 2 చేయాలని సంకల్పించుకున్నాం. అదేవిధంగా ముంబైలో కూడా ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నాం. ఈ స్వాతి ఫౌండేషన్ ద్వారా మీరు ఐ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నారు. దీని వెనకాల ముఖ్య డాక్టర్స్ ఎవరు దీన్ని చేయబోతున్నారు? డాక్టర్స్ శ్రీ బి శ్రీనివాసరావు గారు, సత్య సాయి ఐ సేవా ఫౌండేషన్, వీళ్ళ ఫౌండేషన్ నుంచి డాక్టర్ టీమ్స్ మాకు ముందుకు వచ్చారు సేవలు ఇస్తారు. ఈ స్వాతి ఫౌండేషన్ గురించి ప్రజల్లోకి మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే ఎలా? స్వాతి ఫౌండేషన్ గురించి ప్రజల్లో రీచ్ కావాలంటే స్వాతి ఫౌండేషన్ .org, ఫేస్బుక్, ట్విట్టర్, అందులో ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి, సంప్రదించవచ్చు. మెయిన్గా యూత్కి, పేదరికంతో ఉన్న వాళ్ళకి ఎంతో ప్రోత్సాహంగా ఎంతో సేవలు చేస్తూ ఉన్నారు. స్వాతి ఫౌండేషన్ పట్ల మీరు ప్రజలకు ఇచ్చే మీ సందేశం ఏంటి? స్వాతి ఫౌండేషన్ ద్వారా ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి నాకు ఇచ్చినటువంటి ఈ శక్తికి ఆ భగవంతుడికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఉత్సాహవంతమైనటువంటి పెద్దలు, యువకులు, సేవాభావం ఉన్న ఎవరైనా ముందుకొచ్చి మేము చేసే ఈ సేవా కార్యక్రమం కలిసికట్టుగా కలిసి చేద్దాం. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇంకా ఎంతో మందికి మనం సేవలు అందిద్దాం. నేను మీ నుంచి ఆశించేది ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చి అందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం. మీరు ఈ సేవా కార్యక్రమాలు తెలుసుకోవాలన్నా, మీకు ముందుకు రావాలన్నా స్వాతి ఫౌండేషన్ .org, ఫేస్బుక్, ట్విట్టర్, ఆ ఫోన్ నెంబర్ల ద్వారా కూడా మీరు కాంటాక్ట్ చేసి మీ సలహాలు, మీరు సేవా కార్యక్రమం చేయడానికి అటువంటి ముందుకు వస్తే అది చాలా సంతోషంగా ఉంటుంది. స్వాతి ఫౌండేషన్ ఇన్ఫర్మేషన్ని మీరు, మీ స్నేహితులు, మీ శ్రేయోభిలాషులు అందరి ద్వారా ఈ స్వాతి ఫౌండేషన్ యొక్క ఉద్దేశాలు తెలియజేయండి. ఇట్ మీ శంకర్. తన బిడ్డ స్వాతి జ్ఞాపకార్థం తంగట్పల్లిలో శ్రీ సత్యసాయి ఐ సేవా ఫౌండేషన్తో కలిసి ఒక ఐ క్యాంప్ పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గ్రామాల్లో ఐ సైట్ విషయంలో అశ్రద్ధ చేసి తెలియక వాళ్ళని దవాఖానలకు తీసుకొని పోలేక చాలామంది ఐ పోగొట్టుకుంటున్నారు. ఐ ఆపరేషన్ చేసే పరిస్థితి కూడా లేకుండా చేసుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఈ సత్యసాయి
ఐ సేవా ఫౌండేషన్ వాళ్ళు మన కత్తెర శంకరయ్య గారితో కలిసి ఈ స్వాతి ఫౌండేషన్ తరఫున ఈ క్యాంపు పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఆపరేషన్లు ఉచితంగా చేయడమే కాకుండా అద్దాలు కూడా ఇచ్చే కార్యక్రమం ఏదైతుందో అది చాలా హర్షించదగ్గ విషయం. ఇదివరకే 3,24,50 మందికి చిల్డ్రన్స్కు అడల్ట్స్కు ఫ్రీ క్యాంపు నిర్వహించినారు సత్యసాయి ఫౌండేషన్ వారు. కాబట్టి వీరిటువంటి సేవలు ఇంకా మన ప్రాంతంలో ఎక్కువ మందికి చేయాలని, మన ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు ఐ ట్రబుల్స్ పోగొట్టాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, నగర ప్రాంతాల్లో కాలుష్యం, అంతిమంగా ప్రజలు చూపుతో ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో తప్పకుండా తల్లిదండ్రులు కావచ్చు, స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, యాజమాన్యాలు కావచ్చు, ఇవాళ చిన్నపిల్లవాడికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా తప్పకుండా జబ్బు వచ్చిన తర్వాత జాగ్రత్త పడే కంటే కూడా జబ్బు రాకముందే కళ్ళ మీద జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి స్కూళ్ళు, యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా తమ పిల్లల భవిష్యత్తు కోసం, బంగారు భవిష్యత్తు కోసం జాగ్రత్త వహించాల్సిందిగా, ఈ నేపథ్యంలో అనేక సంఘాలు, వాలంటరీ ఆర్గనైజేషన్స్ ప్రజల ముందుకు వచ్చి సామాజిక బాధ్యతగా తాము ఈ కంటి వైద్యం కోసం గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలకి సహాయంగా, సహకారంగా ఈ అన్ని సంస్థలు కూడా ఉండాల్సిందిగా, తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్త పడాల్సిందిగా, భవిష్యత్ తరాలు అంధకారంలో ఉండకుండా ఉండేట్లుగా జాగ్రత్త పడాల్సిందిగా కోరుతాం. ఈ రోజుల్లో ఎవరికి వారే వాళ్ళ స్వార్థం గురించి ఆలోచించే రోజుల్లో ఒక మంచి ఆలోచన విధానంతో మానవ సేవయే మాధవ సేవ అని మంచి కార్యక్రమం తీసుకుంటున్న సందర్భంగా ఈ స్వాతి ఫౌండేషన్ గారికి, అదేవిధంగా ఐ సేవ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అవగాహన రాహిత్యం వల్ల అనేక మంది కంటి జబ్బులకు గురవుతూ ఉన్నారు. చిన్నతనం నుంచి కూడా కనుచూపు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్న సమయంలో మొదటగానే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే ఆలోచన విధానంతో జబ్బు రాకముందే జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్న సందర్భంగా ఉపాధ్యాయులు కానీ, యువకులు కానీ, సమాజం మీద ఒక అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సంస్థలకు అందుబాటులో ఉండి ప్రజల కొరకు సేవ చేయడానికి ముందుకెళ్తే ఈ అవగాహన లోపాన్ని సరిచేసి చైతన్యపరిచి రాబోయే రోజులలో కంటి చూపు విషయంలో ఏ వ్యాధులు రాకుండా, కనుచూపు పోకుండా ముందు జాగ్రత్త పడే వాళ్ళం అవుతాం, సమాజానికి సేవ చేసే వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామి అయితే మన సమాజానికి మనం సేవ చేసుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వామి కోరుతాం. స్వాతి ఫౌండేషన్ వండర్ఫుల్ జాబ్ చేస్తుంది. ఇది మనిషికి మొత్తంలో కల్లా నయనం ప్రధానం అన్నారు. ఆ కన్ను చూపు లేనిదే ఈ ప్రపంచంలో చూడటానికి
ఏదికి అంధకారంగా మారుతుంది. దానికి తన యొక్క కూతురు జ్ఞాపకార్థంగా స్వాతి ఫౌండేషను ముందడుగు వేస్తూ దానిలో సత్యసాయి ఫౌండేషన్ కూడా కలుపుకుంటూ 2 చేతులు కలిపి ముందరికి వెళ్ళి వృద్ధులకి అవసరమైన వాటికి కళ్ళకి కావాల్సినటువంటి సమస్యలకి కళ్ళజోళ్ళని ఇవ్వటానికి ముందడుగు వేసింది. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కంటి యొక్క ఫ్రేమ్ ఎంత గొప్పదైనా కంటికి సరిపడినటువంటి అద్దాలే కంటికి కావాలి. అది నిర్ణయించగలిగేటువంటివి ఒక టీం మీ దగ్గరికి వస్తుంది. అది ఆ టీంతో మన అవకాశంగా మార్చుకొని మనం ఈ సేవని మన భవిష్యత్తులో మనం చూడగలగటానికి, ఆనందంగా ఉండటానికి, మన పిల్లల భవిష్యత్తుని చూడటానికి కూడా ఈ రోజునాడు పిల్లలకి చిన్న వయసులోనే కళ్ళజోళ్ళు అవసరమవుతుంది. కారణం మన ఫుడ్ హ్యాబిట్స్ అనండి, మన చుట్టూ ఉన్న పొల్యూషన్ అనండి, వివిధ సమస్యల నుంచి మిట్టాడుతున్నప్పుడు ఇటువంటి సేవ గత 15 సంవత్సరాల నుంచి నిస్వార్థంగా చేస్తున్నట్టు శ్రీనివాస్కి, అతనికి సహకరిస్తున్న స్వాతి ఫౌండేషన్కి వీ షుడ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్. మేక్ ఎ గ్రేట్ డే, వండర్ఫుల్ స్టెప్, స్టార్ట్ గుడ్ స్టెప్ 1, 1000 స్టెప్స్ విల్ ఫాలో అని గాంధీజీ ఎప్పుడో చెప్పాడు. రైట్ నౌ వండర్ఫుల్ గవర్నమెంట్ చెరువుల గురించి ఎలా ఆలోచిస్తుందో, హరితవనం గురించి ఆలోచిస్తుందో, స్వాతి ఫౌండేషన్ ఈజ్ థింకింగ్ అబౌట్ ఐ క్యాంప్. సో ఆల్ ద బెస్ట్ and we'll do the wonders coming days. శ్రీ సత్యసాయి ఐ సేవా ఫౌండేషన్ స్థాపకులు డాక్టర్ శ్రీ బి శ్రీనివాసరావు గారు మనతో ఇప్పుడు ఉన్నారు. ఆయన స్వాతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఐ క్యాంప్ తంగడిపల్లిలో మొత్తం కూడాను ఆయన ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు ఆయన నిర్వహిస్తున్నారు. ఆయన గురించి మనం తెలుసుకుందాం. స్వాతి ఫౌండేషన్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ కత్తెర శంకరయ్య గారు మాకు పరిచయం ఏ విధంగా అయిందంటే, సార్ సాధారణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన బాంబేలో కానీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడిగా, మరియు స్వాతి ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించడానికి ఆయన చెప్పిన విధానం, అసలు ఏ విధంగా ఆయన హృదయాన్ని గమనించినప్పుడు, ఒక పని చేసేటప్పుడు హృదయ స్పందనతో చేయాలి ఎవరైనా, ఆ స్పందన ఆయన సేవా కార్యక్రమాల్లో మాకు కనిపించింది. అది గమనించి ఇట్లా తంగిడిపల్లి గ్రామం, నల్గొండ డిస్టిక్, చౌటకుల మండలం, ఆ గ్రామంలో సుమారుగా 5,000 మంది విలేజ్ పీపుల్ ఉన్నారు. ఆ గ్రామంలో చాలామంది అంధకారానికి గురవుతున్నారు. కేవలం ఇది ఏంటి అంటే, పాపం అంటే ఈవెన్ 100 రూపీస్ కూడా పే చేయలేని పరిస్థితుల్లో కొంతమంది చూపును కూడా కోల్పోవడం జరిగింది. అది స్వాతి ఫౌండేషన్ డైరెక్టర్ కత్తెర శంకరయ్య గారు గమనించి మా దగ్గరికి మమ్మల్ని సంప్రదించినప్పుడు ఆయన చెప్పిన విధానంలో ఆయన యొక్క మనసులో ఉన్నది మేము గమనించి, మేము చేసే కార్యక్రమాలు కూడా ఆల్మోస్ట్ ఇప్పటికీ 3,50,000 మంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఉచితంగా సేవలు అందించడం జరిగింది. ఆ అంధకారానికి గురైన వారి బాధ ఏందో మాకు తెలుసు కాబట్టి ఆయన చెప్పిన విధానం వెంటనే రైట్ స్వాతి ఫౌండేషన్ అండ్ శ్రీ సత్యసాయి ఐ సేవ ఫౌండేషన్ ఇద్దరు అనుబంధంతో తంగిడిపల్లి గ్రామంలో అందరికీ ఫ్రీగా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, ఎవరైతే ఐ సైట్ తోటి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కళ్ళజోళ్ళు కూడా ఉచితంగా పంపిణీ చేసి, ఆపరేషన్లు కొంతమందికి ఆపరేషన్లు కూడా ఫ్రీగా నిర్వహించాలని, మెడిసిన్స్ కానీ అన్నీ కానీ ఫ్రీగా ఇవ్వాలని ఇద్దరం 2 ఫౌండేషన్ సమక్షంలో నిర్వహించాలని ఆశించాము. డాక్టర్ బి శ్రీనివాసరావు గారు మన ఎక్స్ ఇండియన్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారిచే ఎన్నో ప్రశంసలు, అవార్డులు ఎన్నో అందుకున్నారు. ఈయన ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నాము. ఇలాంటి వ్యక్తుల వల్ల ఇప్పుడున్న సమాజానికి ఎంతో స్ఫూర్తిని అందిస్తున్నారని కోరుతున్నాం. ఐ సేవ ఫౌండేషన్ ఇప్పటి వరకు దాదాపుగా 3,50,000 మంది విద్యార్థులకు మరియు పెద్దలకు, వృద్ధులకు ఎంతోమందికి ఉచితంగా కంటి పరీక్ష నిర్వహించడం జరిగింది. ఎంతోమంది పేద విద్యార్థులకు, వృద్ధులకు కూడా కళ్ళజోళ్ళు, ఆపరేషన్లు ఉచితంగా చేశాము. మరి ఇది గమనించిన మా సేవలను కూడా గమనించి మాజీ భారత రాష్ట్రపతి, భారతరత్న అవార్డు గ్రహీత అబ్దుల్ కలాం గారు కూడా పిలిచి అభినందించడం జరిగింది. మా సేవలు ముఖ్యంగా ఈనాటి ఈ సమాజంలో, ఆధునిక యుగంలో దాదాపుగా 100లో 75% కంటి జబ్బులు వస్తున్నాయి.
ఇది నిజంగా చెప్పాలంటే ఆ జబ్బులు, కంటి జబ్బులు సైలెంట్ కిల్లర్ డిసీజ్ అంటారు. కొన్ని జబ్బులు నొప్పి లేకుండా పూర్తిగా అంధకారానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇది ప్రాథమిక స్థాయిలోనే మన చిన్నపిల్లలకు కానీ పెద్దలకు ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడు మనం ఐడెంటిఫై చేయగలిగితే దీన్ని తప్పనిసరిగా రెక్టిఫై చేసుకోవచ్చు. కనుక ఈ కార్యక్రమాలు, మా ఒక కార్యక్రమాలు ఇది చాలా స్కూల్స్లో కానీ విలేజెస్లో కూడా నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి చాలామంది మన టీచర్స్ కానీ ప్రజల నుంచి కూడా చాలా మంచి స్పందన వచ్చింది. మరి దీనికి సహకరిస్తున్న అందరికీ ముఖ్యంగా స్వాతి ఫౌండేషన్ కత్తెర శంకరయ్య గారు, ఆయన ఆలోచనలు మా ఆలోచనలు చాలా దగ్గరగా ఉన్నాయి. దీన్ని ముందు మా ఇద్దరు ఫౌండేషన్ల టైప్ తోటి ఎంతోమందికి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి దాదాపుగా 12 years నుంచి పరిచయం క్రియేటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ U5. ఆయన సేవలు నిజంగా అంటే మా మనసులో ఉన్నది ఒక డిజైన్ చెప్పినప్పుడు వెంటనే మా మనసులో ఇన్వాల్వ్ అయ్యి, మేము చెప్పే విధానం కూడా మాకు తెలవకపోయినా ఆయన క్రియేటివ్ సృష్టించి మా ఫౌండేషన్కి కానీ స్వాతి ఫౌండేషన్కి కానీ ఎన్నో సేవలు అందించారు. నిజంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లానే ఎడిటింగ్ కె విశ్వనాథ్ గారు, ఆయన సేవలు కూడా అంటే చాలా ఎక్సలెంట్, దానికి అభినందిస్తున్నాం. మరి ప్రశాంత్ ఆమె కూడా ఇంటర్వ్యూ అడగటం కానీ ప్రతిదీ కూడా చాలా డీసెంట్గా అందిస్తున్న ప్రశాంత్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది అందరూ ఈ కార్యక్రమానికి అందరు సపోర్ట్ కావాలని కోరుకుంటూ డాక్టర్ పి శ్రీనివాసరావు సెలవు తీసుకుంటాం. నవహిమగిరినే సృష్టిద్దాం రా, ఇంధనమైరా ఇక జలశిరులే పండిద్దాం రా. చిరుకులు చేరి వరదవును నువ్వు చరితల్లో చిరుకవగా రా, బలశాలైరా మన భవితవ్యం నిర్మిద్దాం రా. ఇరుగిరులను కలిపి నదులను నిలిపి విజ్ఞాన దేవళాన్ని కట్టుదా. చేరాలి చేరాలి ఒకటయ్యి తీరాలి, చేరాలి చేరాలి ఒకటయ్యి తీరాలి, ఊరంతా చేరాలి ఉత్సాహం పొందాలి, బంగారం కావాలి బతుకంతా ఇండియనైరా. నవహిమగిరినే సృష్టిద్దాం రా. రమ్మంట చేరాలి చేరాలి ఒకటయ్యి
చేరాలి ఒకటయ్యి సంకెళ్ళే సందళ్ళే సంకల్పం గెలవాలి ఇండియనైరా నవహిమగిరినే సృష్టిద్దాం రా శాంతి సహనాల గాంధీ దేశం మా సందేశం ఓ గంగా కావేరి మా గానం ఆ గానం మనసున సాగే మా పయనం చేరాలి చేరాలి ఒకటై తీరాలి మారాలి మారాలి ఇది రాతే మారాలి చరితలు మారాలి చిట్టమ్మ చిట్టమ్మ చిత్రాలు చూడాలి చూడాలి ఓ జనమంతా మనమైతే మనకు అపజయమే లేదందాం రా గగనం ఎంతో పెద్దది అయిన గుబ్బ ముందు అది చిన్నది కాదా దేశం ఏకం కావాలి చేరాలి ఒకటై చేరాలి ఇండియనైరా నవహిమగిరిని సృష్టిద్దాం రా ఇంధనమైరా ఇక జలశిరులే పండిద్దాం రా చిరుకురు చేరి మననవును నువ్వు చరితల్లో చిరుకవగారా బలశాలైరా మన భవితవ్యం నిర్మిద్దాం రా ఇరుగిరులను కలిపి నదులను నిలిపి ఇరుగిరులను కలిపి నదులను నిలిపి చేరాలి ఒకటై మారాలి విధిరాతే జాగృతమే కావాలి జయనాదం మోగాలి జెండాలు ఎగరాలి ఎగరాలి